వెల్కమ్ టు ఐడి. నేను మీ సంగీత. చిన్న పిల్లలకు ఎక్కువ మంది యూజ్ చేసే పౌడర్ ఏంటంటే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్. ఈ పౌడర్ యూజ్ చేసిన చాలా మంది కూడా అరే బేబీస్ స్నానం చేసి రాగానే ఫస్ట్ ఇంకా ఒళ్ళంతా పూసేస్తూ ఉంటారు. అయితే ఈ బేబీ పౌడర్తో పాటు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు కూడా దీనివల్ల అండాశయ క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి రీసెంట్గా కాలిఫోర్నియాలో ఒక 2 మహిళలు కూడా జ్యూరీని ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా వారు ప్రొడ్యూస్ చేశారు. చేసిన తర్వాత దానిని మొత్తము పరిశీలించిన జ్యూరీ కూడా ఆ 2 మహిళలు కూడా నిజంగానే క్యాన్సర్ బారిన ఈ పౌడర్ వలన పడడం జరిగింది. వారిద్దరు కూడా కీమోథెరపీ చేయించుకుంటున్నారు కాబట్టి వారికి 360 కోట్లకు పైగా వారికి ఇద్దరికి కూడా చెల్లించాలని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ఒక సంస్థ పైన ఇప్పటి వరకు 67 కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇంత దారుణమైన కేసులు చోటు చేసుకుంటున్నా ఇలాంటివన్నీ వాళ్ళకు ఎవిడెన్సెస్గా ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా ఎందుకని ఆ యొక్క కంపెనీ పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే వారి యొక్క కంపెనీకి సంబంధించి ఎక్కువ సేలింగ్స్ జరిగినా కూడా అదేవిధంగా ఇప్పుడు 67 కేసులు ఎక్కడ, అదేవిధంగా చాలా మిలియన్స్ జనాలు యూజ్ చేయడం ఎక్కువ. దాన్ని కంపేర్ చేస్తారు అన్నట్టు. అంటే 67 కేసులు అనేవి అవి నిజంగానే అవి బాధితుల రూపంలోనే వచ్చాయా లేదు అంటే ఏంటి అనేది ఒకటి అంచనా వేస్తారు. ఇప్పుడు ఈ 2 మహిళలు ఏం చేశారు, మాకు ఇలా క్యాన్సర్ రావడం జరిగింది, మాకు చాలా తీవ్రమైన నష్టం వాటిల్లింది, అంతేకాకుండా మేము కీమోథెరపీ చేయించుకుంటూ చాలా అవస్థలను ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి వారు ఈ యొక్క పౌడర్ని మేము దాదాపుగా ఇన్ని సంవత్సరాల పాటు వాడాం కాబట్టి మాకు ఈ పరిస్థితి నెలకొంది అని చెప్పేసి వారు అక్కడ చాలా క్లియర్గా విత్ డాక్యుమెంట్స్, అంటే ఆ పౌడర్ ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పటి నుంచి అది ఏంటిది అనేది వారు విత్ ఎవిడెన్సెస్ మెడికల్ సర్టిఫికేట్స్తో పాటు ప్రూవ్ చేశారు. కాబట్టి అక్కడ వాళ్లకు 360 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసేసుకుంటే ఇండియాలో కూడా మనకి ఈ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అనేది చాలా వరకు అన్ని షాపులలో కనిపిస్తూ ఉంటుంది. ఏ పిల్లోడి దగ్గర చూసినా కూడా ఆ పౌడర్ యొక్క స్మెల్లే వస్తూ ఉంటుంది. అంటే అది అంత డేంజర్ అని చెప్పేసి చాలా తక్కువ మంది ఫైట్ చేస్తున్నా కూడా ఇది బయటికి ఎక్కువ స్థాయిలో రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఎలాంటి కేసులు ఫైల్ అవ్వలేదు దీనిపైన. దాంతోపాటు కొన్ని కంట్రీస్లలో మాత్రమే ఈ పౌడర్ అనేది చాలా డేంజరస్, దీనివల్ల క్యాన్సర్ అనేది వస్తుంది, దయచేసి జాగ్రత్త పడండి అని చెప్పేసి అక్కడి వరకు చెప్తున్నారు. అక్కడ వారికి ఒక కాంపన్సేషన్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కేసును క్లోజ్ చేస్తున్నారు. దాన్ని ఇక్కడలాగా మీడియా అనేది ఎక్కువగా ఉండేసి దాన్ని కంటిన్యూస్గా పబ్లిష్ చేయడం కానివ్వండి, చూపించడం కానివ్వండి చేయదు. ఎందుకంటే అక్కడ ఏమని ఉంటుంది అంటే ఎవరైనా సరే అక్కడ నివసిస్తున్న వారు ఎవరైనా సరే చాలా హ్యాపీ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, భయాందోళనకు గురి చేయకూడదు, వారి మెంటల్ స్టెబిలిటీని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంచాలి, అంతేగాని వారి మానసిక పరిస్థితికి ఒత్తిడిని గురి చేయకూడదు అనేది అక్కడ ఉన్న కొన్ని రూల్స్ అన్నట్టు. దానివల్ల ఏం చేస్తారంటే ఈ కేసు క్లోజ్ అయిపోయిందా ఇంకా దానిపైన వార్తలు కానివ్వండి ఎలాంటివి ఉండవు. కానీ ఇక్కడ మనం ఇక ఫ్రీడమ్ ఉంది. ఏంటంటే ఒకటి ఏదైనా నష్టం జరుగుతుంది అని అంటే ప్రతి ఒక్క మీడియా ముందుకు వస్తుంది. దాంతోపాటు ప్రతి ఒక్క మీడియాలో ఎవరో ఒక 2-3 అయితే దాని మీద ఇన్డెప్త్గా వర్క్ చేస్తారు. దాని గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మొత్తానికి ఆ బ్రాండ్ని మొత్తం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే పౌడర్ అనేది ఇంత డేంజరస్గా ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ని మాత్రం పిల్లలకు యూజ్ చేయొద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఆ యొక్క పౌడర్ని పెద్దవాళ్ళైనా సరే దాన్ని అసలు యూజ్ చేయొద్దు అనేది నేను ఈ వీడియోలో చాలా గట్టిగా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే అక్కడ చూశారు కదా ఆ కాలిఫోర్నియా మహిళలు ఇద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా ఫైట్ చేస్తే తప్ప దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకోలేకపోయారు. ఆ కలెక్ట్ చేసుకున్న ప్రూఫ్స్ తోటి డైరెక్ట్ అక్కడికి జ్యూరీ దగ్గరికి వెళ్ళేసి అప్పుడు ఇది మొత్తం చెప్పిన తర్వాత వారంతా కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని వారు చేయాల్సిన ఎంక్వైరీస్ అన్ని చేసిన తర్వాత నిజంగానే ఉందా లేదా అని చెప్పేసి ఆ పౌడర్ని ల్యాబొరేటరీకి పంపించేసి అక్కడ కూడా ఎంక్వైరీ చేసేసి మొత్తం ఏముంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత అప్పుడు నిజంగానే వీరికి దానివల్లనే ఇలా నష్టం జరిగింది అని చెప్పేసి అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నష్టపరిహారాన్ని అందజేయడానికి వారికి
వారికి చెప్పడం జరిగింది. అంటే ఈ లెక్కను చూసేసుకుంటే ఎంత ప్రాసెస్ అనేది ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదే ఒకసారి మనకి ఇది బాలేదు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇది డేంజరస్ అని చెప్పిన తర్వాత దాన్ని యూజ్ చేయకపోవడం అన్ని రకాల శ్రేయస్కరం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇలా ఫైట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నాకు జరగలేదు కదా, ఎక్కడో కాలిఫోర్నియాలో జరిగింది, మనం ఎక్కడో ఇండియాలో ఉంటున్నాం, మనకి ఎందుకు జరుగుతుందిలే, ఇది మా పెద్దోడికి ఇదే వాడాను, మా చిన్నోడికి ఇదే వాడాను, నా కూతురికి ఇదే వాడాను, నాకు ఏం కాలేదు కదా, మరి వాళ్ళు ఏదో చేసినట్టున్నారు అంటే వాళ్ళు ఏదో చూపించారని చెప్పేసి అలా కాదు. ఒకరికి పర్లేదు అంటే అందరి బాడీ టైప్స్ కానివ్వండి, అందరూ ఒకేలాగా మన లోపల ఉన్న హార్మోన్స్ కానివ్వండి, మన లోపల ఉన్న ఏవైనా సరే మన బాడీలో ఉండేటి ఏవైనా ఆర్గాన్స్ కానివ్వండి, కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తాయి, కొన్నిటిని యాక్సెప్ట్ చెయ్యవు. అదేవిధంగా కొన్ని మన బాడీకి పడతాయి, కొన్ని మన బాడీకి పడవు. అది అలా చూసుకోవాలి తప్పించి ఏది మనం ఇండియన్స్ మనకేమవుతుందిలే, మనము గొడ్డు కారం తినటోళ్ళం అని చెప్పేసి చాలా వరకు అంటే గొడ్డు కారం మీన్స్ అని అంటే చాలా వరకు ఎక్కువ కారం ఉన్నది అన్నట్టు. అది తినటోళ్ళం మనకేమవుతుంది, మన బాడీ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. పిల్లలకి ఇలాగే పెట్టాలి, ఇలాగే చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా వారికి కారం తినిపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్సే కానీ అది మనము ఏమీ చేయలేము. కాకపోతే ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్కి సంబంధించి ఇదివరకే చాలా 67 కేసులు పెండింగ్లో ఉన్నాయి అంటే ఒక్కసారి మీరు ఇమాజిన్. ఇక్కడ వీరికి చాలా వరకు తీవ్రంగా నష్టం జరిగింది కాబట్టి కీమోస్ చేయించుకుంటున్నారు కాబట్టి వారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి అక్కడ నష్టపరిహారం అందించే వరకు వెళ్ళింది. లేకపోతే వారిది కూడా కేసు పెండింగ్లోనే ఉండే అవకాశాలు ఉండేది. కాకపోతే వారి లైఫ్తో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి వారికి న్యాయం జరిగే విధంగా జ్యూరీ అనేది ఆలోచించడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇక మీదట ఈ యొక్క న్యూస్ ఎవరి వరకు వెళ్ళినా సరే ఈ యొక్క జాన్సన్ జాన్సన్ బేబీని యూజ్ చేయకపోవడమే చాలా ఉత్తమం. యూజ్ చేస్తే కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతోపాటు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. తెలంగాణలోని భూపాలపల్లి సీతారాంపురం గ్రామంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భర్త బాలాజీ రామచారి అనే సంధ్య అనే ఆవిడ భార్యను హతమర్చి తను వీడియో తీసేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టేసి తను కూడా హ్యాంగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకని అలా చేసుకున్నాడు, ఇప్పుడు ఈ కేసుని ఏ విధంగా చూడొచ్చు అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, అసలు ఏం జరిగిందంటే ఆ రామాచారికి గతంలో కూడా వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత మొదటి భార్య కొన్ని అనివార్య కారణాల వల్ల అతనికి విడాకులు ఇవ్వడంతో రెండో పెళ్లి ఈ సంధ్యం చేసుకోవడం జరిగింది. సంధ్యం చేసుకున్న తర్వాత ఆవిడకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత ఈ కూతురు అదేవిధంగా భార్య యొక్క వేధింపులు అతనికి ఎక్కువైపోయాయి. మానసికంగా చాలా వేధిస్తున్నారు అనేది, అంటే ఎలాంటి కారణాలు అనేది మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. ఎందుకంటే ప్రాథమికంగా మాత్రం పోలీసులు కేసు ఫైల్ చేసేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ అతను ఏ విధంగా మానసికంగా ఒత్తిడికి గురి కావడం జరిగింది, అదేవిధంగా తనను ఎందుకని చంపాడు, ఏ ఒక్క ఘర్షణ జరిగింది అనే దానిపైన మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్న తర్వాత అతను ఏం చేశాడు అంటే, ఇప్పుడు నేనే చంపాను అనే విషయాన్ని అందరికీ చెప్పాలి, చెప్పిన తర్వాత ఇతను ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆ సమయంలో అయితే వాళ్ళ కూతురు ఉందా లేదా అన్నది మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. అలా కూతురు అయితే సేఫ్గానే ఉంది. అయితే ఈవిడని చంపిన తర్వాత దాన్ని తీసేసుకొని ఇంకా వాట్సాప్ స్టేటస్లో పెట్టేసి తను కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎవరైతే వాట్సాప్ స్టేటస్లలో చూసారో వారందరూ కూడా అదేంటి ఇట్లా రక్తం మడుగులో కనిపిస్తూ ఉన్నది, అసలు ఏమైంది అని చెప్పేసి ఎంతమంది కాల్ చేసినా కూడా కాల్ పిక్ చేయకపోయేసరికి వాళ్ళు ఇంటికి రావడం, చూసిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ అంతా తెలిసిన తర్వాత ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం చూసేసుకుంటే ఇది గతంలో కూడా మనం రీసెంట్గా మాట్లాడుకుంటే ఒక వారం 10 రోజుల క్రితం కూడా బెంగళూరులో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని కారణాల వల్ల ఇద్దరికి గొడవలు జరిగేసి భార్య పుట్టింట్లో ఉండడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పేసి హాస్టల్కి వచ్చేసి హాస్టల్లో స్టే చేస్తుంటే భర్త అక్కడికి వెళ్ళేసి ఆవిడతో గొడవ పడి ఆవిడ దారుణంగా తనతో పాటు తెచ్చుకున్న గొడవలతో చంపేసి మళ్ళీ ఆయన కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టి సెల్ఫీ కూడా దిగడం జరిగింది. అంటే ఇంత దారుణంగా కూడా హస్బెండ్స్ ఆలోచిస్తున్నారు, ఇలాంటివే మళ్ళీ రిపీటెడ్గా జరుగుతున్నాయి అని అంటే ఎవరు ఏమీ చేయలేరన్న భయమా, లేదు అంటే ఎలాంటి శిక్షలు పడుతున్నాయి అని చెప్పేసి ఆ శిక్షల గురించి వీళ్ళకి అవగాహన లేకపోవడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అర్థం కావట్లేదు.
ఇక్కడ పోలీసులు కూడా చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది. అంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టేసి అతను చంపేసినట్టుగా మొత్తం అంతా చూపించేసి తర్వాత నెక్స్ట్ మళ్ళీ భయపడ్డా, లేకపోతే ఎందుకు అనుకున్నాడా, లేకపోతే ఈ జీవితం ఇంకా చాలించి అనుకున్నాడా, లేదంటే ఈవిడ వల్ల ఇంకెవరైనా ఇబ్బంది పడతారు అని చెప్పేసి అనుకున్నాడా, అసలు వారిద్దరి మధ్యలో ఎలాంటి ఘర్షణ వాతావరణం నెలకొన్నది, అసలు ఎవరు ముందుగా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు అనేది ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఇప్పుడు పోలీసుల దర్యాప్తు అనేది చాలా ఇన్డెప్త్గా ఉండాలి. అంటే చుట్టుపక్కల ప్రాంతాల వారిని కనుక్కోవాలి, అదేవిధంగా సంధ్య యొక్క బిహేవియర్ ఎలా ఉండేది, అదేవిధంగా బాలాజీ రామాచారి యొక్క వ్యవహారం ఎలా ఉండేది, ఆయన అక్కడ ఉన్న గ్రామస్తులతో ఎలా ఉండేవాడు, అదేవిధంగా భార్యతో పిల్లలతో ఎలా ఉండేవాడు, ఇదంతా కూడా ఇప్పుడు ఎంక్వైరీలో బయటకు వస్తుంది. అయితే ముందు ఆయనకు పెళ్ళైంది కాబట్టి ఆ పెళ్ళైనప్పుడు ఎందుకని భార్య వెళ్ళిపోవడం జరిగింది, ఎలాంటి కారణాల వల్ల ఇతను మళ్ళీ రెండవ పెళ్లి చేసుకోవడం జరిగింది అనేది కూడా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు పిన్ టు పిన్ అంతా కూడా పోలీసుల దర్యాప్తులో ఎంక్వైరీ చేస్తారు. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ పనిష్మెంట్ ఎవరికి పడుతుంది, అసలు ఏం జరుగుతుంది అంటే దీన్ని ఎలా క్లోజ్ చేస్తారు కేసు అంటే మొత్తం అక్కడ ఎవరు చేశారు అంటే ఎవరైనా ఆయన్ని ప్రోత్సహించారా, లేదు అంటే ఎవరితోనైనా షేర్ చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళు ఉంటే ఏంటి పోతే ఏంటి అని చెప్పేసి అనుకున్నారా అని ఆయనని ఏమన్నా అటువైపు ప్రేరేపించారా, ఇదంతా కూడా చూస్తారు. ఎవరితో ఎక్కువగా ఇలాంటి విషయాలు ఇప్పుడు భార్యతో కానివ్వండి, అమ్మాయితో కానివ్వండి, తన కూతురుతో కానివ్వండి చాలా మానసికంగా ఇబ్బంది పడడము, చాలా వరకు వేధిస్తున్నారు అని చెప్పేసి అంటే ఏ రకమైన డబ్బుల గురించి వేధించడమా, లేకపోతే పని గురించి వేధించడమా, లేదు అంటే లగ్జరియస్ లైఫ్ గురించి వేధించడమా, లేకపోతే దేని గురించి అంటే ఆ వేధింపులు దేని కారణంగా వస్తున్నాయి అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ విషయాన్ని ఎవరితో డిస్కషన్ చేశారు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత అతను ఎవరితోనైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు తన భార్య గురించి కానివ్వండి, తన కూతురు గురించి కానీ చెప్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళతో నువ్వెందుకు కలిసి ఉంటున్నావు, వీళ్ళు లేకపోతే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని చెప్పేసి ఎవరైనా అతనికి చెప్పిన సందర్భంలో దాన్ని అతను ఏమైనా ఇలా తీసుకున్నాడా అనేది కూడా ఇప్పుడు ఈ దర్యాప్తు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇప్పుడు ఒకవేళ ఎవరూ లేదు ఆయనంతటా ఆయనే అనుకోకుండా ఆవేశంలో చేశాడు అని చెప్పేసి కనుక పోలీసులు నిర్ధారణ అయితే అది కూడా తెలుస్తుంది. ఆవేశంలో చేసినప్పుడు అదేవిధంగా ప్లాన్డ్గా చేసినప్పుడు పోలీసులకు కొన్ని హింట్స్ ఉంటాయి. అంటే చాలా రకాల క్రిమినల్ కేసులలో వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటారు కాబట్టి అంటే ఏదైనా మర్డర్ కానివ్వండి ఇలాంటివి జరిగినప్పుడు ఫోర్సెబుల్గా పొడిస్తే ఎలా ఉంటుంది, ఫోర్సెబుల్గా కొడితే ఎలా ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా కొడితే ఎలా ఉంటుంది అంటే అదిని చూస్తారు అన్నట్టు. అంటే వెయిట్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది అప్పుడు ఆ టైంలో వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటే పొడిచారనేది వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుందో లేకపోతే డాక్టర్స్ మొత్తం కూడా కనుక్కుంటారు. అంటే ఇన్డెప్త్గా ఎంతవరకు లోతుగా దిగింది, లేదు అంటే ఎంతవరకు అంటే మీన్ ఒకవేళ మెడకు కనుక ఏదన్నా క్లాత్తో కనుక గట్టిగా ఉరేశారు అని చెప్పేసి అంటే ఎంతవరకు ఫోర్స్గా లాగారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాత దాన్ని అంచనా వేసుకొని వారికి ఉన్న హింట్స్ ప్రకారము గతంలో ఇలాంటి కేసు ఏదైనా జరిగితే దానికి రిలవెంట్ చేస్తూ ఆ కేసు యొక్క స్టడీని మొత్తం పూర్తిగా చదివేసి ఇక్కడ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా అని చూసిన తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేసిన తర్వాత అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది అంతా చూస్తారు. ఒకవేళ ఎవరు ప్రోత్సహించలేదు అతనంతటా అదే ఇలా విధంగా చేశారు అంటే అక్కడికి కేసు క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే చంపిన వ్యక్తి లేరు, అదేవిధంగా చనిపోయిన వ్యక్తి కూడా బ్రతుకుంటే ఏదైనా పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఇద్దరు లేని అంటే ఒక వ్యక్తిని చంపేసిన వ్యక్తి శవం చూసిన తర్వాత మరి అతనికి భయం వేసిందో ఏంటో అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఆ కేసు అనేది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఏ విధంగా అంటే ఇన్ని మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అది వితిన్ 90 daysలో షార్ట్ షీట్ అనేది కంప్లీట్గా తీసుకెళ్లేసి ఈ కేసులో ఇలా జరిగింది, ఇది జరిగింది, ఇలా అయింది కాబట్టి ఇక్కడ అతను ఈవిడిని చంపడం జరిగింది, చంపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఇలా ఉరివేసుకొని చనిపోవడం జరిగింది అని చెప్పేసి మొత్తం ఇదంతా కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఆ కోర్టులో జడ్జి గారు దేనికి ఓకే అని చెప్పేసి కన్విన్స్ అయితే అప్పుడు ఓకే, లేదు నాకు ఇందులో ఏదో డౌట్గా ఉంది ఈ తరపు నుంచి ఎంక్వైరీ చేయండి అంటే మళ్ళీ పోలీసులు వచ్చేసి మళ్ళీ ఆ తరపు నుంచి ఎంక్వైరీ చేస్తారు. లేదు అంటే అంత క్లియర్గా ఉంది అంటే ఇక కేసు క్లోజ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే ఇలా ఉంటాయి ఇలాంటి కేసులలో. ఏదేమైనా సరే కానీ భార్యాభర్తల మధ్యలో కంపల్సరిగా గొడవలు అనేటివి ఈ రోజుల్లో అంటే మామూలుగా ఎప్పటి నుంచో కామన్గా ఉంటూనే ఉంటాయి. చిన్న విషయాన్ని ఈ మధ్య కాలంలో భూతద్దంలో పెట్టి చూడడము, తర్వాత తీరు లేకపోతే నాకు ప్రశాంతత ఉంటుంది అని చెప్పేసి అనుకోవడము, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటే వారి మీద ఎక్కువగా ఆ పదాన్ని యూజ్ చేస్తూ వారిని మానసికంగా మెంటల్గా చాలా డిస్టర్బ్ చేయడము, అదేవిధంగా ఈ కంపారిజన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ శాతం ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ పైన ఎక్కువ ప్రభావం అనేది చూపించేసి వీరి యొక్క అవసరం మనకు ఉన్నదా, వీరు లేకపోతే బెటర్,
నా లైఫ్ నేను లీడ్ చేయొచ్చు, వీరిని వదిలించుకోవాలంటే పూర్తి స్థాయిలో వదిలించుకోవాలి అని చెప్పేసి అన్న థాట్కి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే ఒక రిలేషన్షిప్లో పడినప్పుడు విడిపోవడం ఉత్తమం, లేదా పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడుకోవడం ఉత్తమం. లేదు అనుకుంటే ఇక మనకి ఈ గొడవలన్నీ ఎందుకురా అని చెప్పేసి మౌతుకు జిప్పేసుకొని ఇంక అంతే సైలెంట్గా వాళ్ళు ఏం ఊరుకున్నా సరే ఇంకా గమ్మున ఊరుకోవడం. అంటే ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే, లేదు సొసైటీ కోసం బ్రతకాలి అనుకుంటే ఎక్కడికో వెళ్ళేసి నేను నీతో ఉండలేకపోతున్నాను, కొన్ని రోజుల వరకు స్పేస్ కావాలి, నేను కొన్ని రోజుల వరకు ఉంటాను, నన్ను ఒంటరిగా వదిలే, తర్వాత నేను కొంచెం సెట్ అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పేసి అలా అన్నా చెయ్యాలి. అలా చేస్తే రిలేషన్షిప్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అంతేగాని ఏదో ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మనిషి పూర్తిగా మన మధ్యలో లేకుండా అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మీరు కూడా క్రిమినల్స్గా మిగిలిపోవడమో లేదంటే మీరు కూడా లైఫ్ని క్విట్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇది రెండో కేసు. అంటే ఈ మధ్య కాలంలో అదొక ఫ్యాషన్ అనుకుంటున్నారో లేదంటే నేను దర్జాగా చంపేశాను, నేను హస్బెండ్గా నాన్ని నేను ప్రూవ్ చేసుకున్నాను, నేను తట్టుకోలేకపోయాను, నేను ఇంత అవస్థపడ్డానని చెప్పేసి చూపించుకోవాలనుకుంటున్నారో అది అర్థం కావట్లేదు. కానీ ఈ మధ్యకాలం వాట్సాప్లో చంపిన తర్వాత దాంతో సెల్ఫీ వీడియోలు తీసేసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టడం అనేది ఈ కామన్ అయిపోయింది. సో అదే వారంతటా వారు పోలీసులకు కానివ్వండి లేదంటే ఇతరులకు కానివ్వండి ఎవిడెన్స్గా ఇస్తున్నట్టే. ఒకవేళ బ్రతకాలి అనిపించి ఒకవేళ లక్కగా బ్రతికారనుకోండి, అనవసరంగా మీరు ఇక్కడ హంతకులుగా మిగిలిపోతారు. ఇది చాలా ప్రైమరీ ఎవిడెన్స్గా కూడా మిగిలిపోతుంది. తర్వాత నెక్స్ట్ మీరు కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఇది మర్డర్ కేసు కిందకి రావడం జరుగుతుంది కాబట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు కూడా జరిమానా విధిస్తారు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్స్ కాపాడుకోవాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి, వాటిని ఎంచుకునే విధానం చేయండి. లేదు ఉండలేకపోతున్నాం అంటే వదిలేయండి, వారి జీవితం వారు గడుపుతారు, మీ జీవితం మీరు గడపండి. అంతే తప్పించి ఇలా చంపుకుంటూ చార్చుకుంటూ పోతూ ఉంటే అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్ అనేది చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంకా మనుషులు నెక్స్ట్ ఇక వస్తున్న జనరేషన్లో ఏమవుతుందంటే మనుషులు అంటే పుస్తకాలలో లేదంటే మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, పిల్లలు పుట్టినా చంపేస్తున్నారు, పెద్దవాళ్ళు నచ్చకపోతే చంపేస్తున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు, లైవర్స్ని చంపేస్తున్నారు. చంపడం ఒకటే సొల్యూషన్కి ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. సో చంపితేనే మనకున్న ప్రాబ్లమ్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అనుకోవడం మన యొక్క అవివేకం. కాబట్టి రిలేషన్షిప్స్ కాపాడుకునే విధంగా ఆలోచన చెయ్యండి తప్పించి ఇలా భార్యలను భర్తలు చంపుకోవడం, భర్తలను భార్యలు చంపుకోవడం ఇలాంటివన్నీ చేసి క్రిమినల్స్గా మాత్రం మిగిలిపోవద్దు అనేది నేను కోరుకుంటున్నాను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. ఒక్క జిల్లాలోనే 428 మంది పిల్లలకు ఎయిడ్స్ ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇది ఎక్కడంటే బీహార్లోని సీతామఢి అనే జిల్లాలో. అక్కడ వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా అక్కడ ఎఫైర్స్ కూడా ఎక్కువగా ఉండడం నేపథ్యంలోనే ఇలాంటి ఏదైతే ఎయిడ్స్ ఉందో ఎయిడ్స్ బాడిన కూడా చాలా పెద్దవారు పడడము, దానివల్ల పిల్లలకు అది రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి వారు అక్కడ గుర్తించారు. అయితే 428 మంది పిల్లలతో పాటు అక్కడ ఎవరైతే పెద్దవారు ఉన్నారో అందులో మొత్తం 6707 మంది పెద్దవారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అక్కడ 8,000కు కేవలం ఆ ఏరియాలో ఉన్న సీతాగడి దాంట్లోనే 8,000 మందికి ఎయిడ్స్ ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. నెలలో 40 నుంచి 80 కేసుల వరకు అక్కడ ఫైల్ అవుతున్నాయంట. అంటే బీహార్లో కంట్రోల్లో ఉంది అని చెప్పేసి అనుకున్న ఈ ఎయిడ్స్ వ్యాధి ఇప్పుడు ఎక్కువగా అక్కడే ప్రబలుతుంది. అక్కడ ఎందుకో కంట్రోల్లోకి రావట్లేదు. ఇది ఎక్కువగా వలస కార్మికుల వల్లనే ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి వారు చాలా వరకు అన్ని కోణాల నుంచి అంచనా వేయడము, అదేవిధంగా అన్ని ఎంక్వైరీ చేయడం ఇదంతా కూడా చేశారు. అంటే ఈ లెక్కను చూసేసుకుంటే ఎక్కువగా మనము అనుకుంటూ ఉంటాం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ కంపెనీస్లోని ఎయిడ్స్ ఎక్కువగా వస్తుంది, అందరూ కూడా ఎక్కువగా ఇలాంటి చేస్తున్నారు అని చెప్పేసి మనం రీసెంట్గా కూడా విన్నాం. న్యూస్లు కూడా ఎక్కువగా వచ్చాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో టాప్లో ఉంది ఎయిడ్స్ రావడం. ఎందుకంటే దానికి వాళ్ళకు వీకెండ్ పార్టీస్ కానివ్వండి, ఇలాంటి నేపథ్యంలో వారికి విచ్చలవిడిగా డ్రగ్స్ యూజ్ చేయడము, లేదు అంటే ఎవరో ఒకరితో వారు శారీరకంగా కలవడము, ఇలాంటి వల్ల ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ చూసుకుంటే కూడా అదే జరుగుతుంది. ఈ బీహార్లో కూడా జరుగుతుంది. ఏంటంటే ఎక్కడి నుంచో వారు పని కోసం అని చెప్పేసి అక్కడికి రావడం జరుగుతుంది. అంటే కుటుంబానికి దూరంగా ఉండడం, ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండడము, అంటే ఈ ప్లేస్ నుంచి వారు అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్న ప్లేస్లో ఉన్నవారు వేరే చోటుకి వెళ్ళి పనులు చేసుకోవడం అనేది జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏమవుతుందంటే వారికి ఏవైతే ఫిజికల్ నీడ్స్ ఉంటాయో ఆ ఫిజికల్ నీడ్స్ కోసం అక్కడ ఎవరితోనో ఒకరితోటి పరిచయం ఏర్పాటు చేసుకోవడం, ఆ పరిచయం కాస్త వారికి ఇల్లీగల్ అఫైర్ లేదంటే వారి యొక్క కోరికను తీర్చుకోవడం కోసం పని చేసుకోవడం ఇలాంటి జరుగుతుంది. కానీ అక్కడ ఏమవుతుంది అంటే వారికి ఆ వ్యాధి ఉందా లేదా అన్న విషయాన్ని కూడా ఎవరు గుర్తించలేని స్థాయి
స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వారు మందులు యూజ్ చేస్తున్నారు. అంటే మెడిసిన్స్ అనేవి వాళ్ళను అది నివారణ ఒక్కటే మార్గం అన్నట్టు. దానికి ఇప్పటివరకు అయితే మందు వచ్చినట్టుగా కూడా లేదు. వచ్చినా కూడా అది చాలా ఎక్కువ రేట్లో ఉంది అని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే పూర్తి స్థాయిలో తెలియదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే వీరు ఎవరైతే ఒక పురుషుడు కానివ్వండి, ఒక స్త్రీ కానివ్వండి, వారి యొక్క కోరికను తీర్చుకోవడం కోసం వారు ఎంజాయ్ చేసే టైంలో వారికి ఏ వ్యాధి ఉంది అనేది గుర్తించకుండా వారు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలు శుభం తెలియని పిల్లలకు ఆ వ్యాధి సోకుతుంది చూడండి. లిటరల్లీ వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కేవలం వారి కడుపులో పుట్టడమే సమస్యగా మారుతుంది. అది ఎప్పుడు వాళ్ళకు బయటపడుతుంది? ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే అప్పుడు ఖచ్చితంగా వారు టెస్టులన్నీ చేస్తారు కదా. చేసినప్పుడు నీకు ఆల్రెడీ ఇది ఉందమ్మా, మరి ఇది ఎందుకు అనంటే లేదు మేము ఉంచేసుకుంటాం. ఇక తల్లి ఉంచుకుంటాను ప్రెగ్నెన్సీ అన్న తర్వాత బలవంతంగా మాత్రం అబార్ట్ చేయడానికి అసలు కుదరదు. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో పిల్లలు 428 మంది పిల్లలకు ఎయిడ్స్ బారిన పడ్డారు అంటే వారిని ఒకసారి సిచ్యువేషన్ చూడండి. వారు ఆ టైంలో దానికి ఒక తీవ్రతను ఎలా టాబ్లెట్స్ వేస్తున్నా కూడా రెగ్యులర్గా టాబ్లెట్స్ వేసుకోవాలి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చూసేస్తే కూడా మనకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళ బాడీలో ఏం ఉందో తెలియదు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఆ ఊరు మొత్తంలో కూడా అంటే ఆ సీతగడి ఊర్లో జిల్లాలోనే దాదాపుగా 8,000 మందికి అని అంటే ఒక్కసారి ఇమాజిన్ ఈ లెక్కన చూస్తే ఎంత తీవ్ర స్థాయిలో ఎయిడ్స్ అనేది ఉంది అని చెప్పేసి మనం అంచనా వేయచ్చు కేవలం ఆ ఒక్క రాష్ట్రంలోనే. ఇక మిగతా చూసేసుకుంటే వాళ్ళు కనుక ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా క్షణికావేశంలో కానీ ఎవరితోనన్నా కలిశారంటే ఇంకా అక్కడ కూడా వ్యాప్తి చెందుతుంది కదా. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎఫ్ఐఆర్స్ పెట్టుకునేవారు జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. అంటే సింగిల్గా ఉండే వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే భార్యాభర్తలకు దూరంగా ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడము, ఎక్కువగా ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడము, వారు ఆ టైంలో ఏదో అయిపోయింది అని చెప్పేసి ఏదో కానిచ్చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ స్థాయిలో చాలా నేను చెప్పాను కదా, గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఒక నెలలోనే దాదాపుగా లక్షలకు పైగా ఎయిడ్స్ బారిన జనాలు పడుతున్నారు అని చెప్పేసి నేను చాలా సర్వే కూడా చెప్పడం జరిగింది. ఈ లెక్కను చూసుకుంటే ఇక్కడ ఇంత తీవ్ర స్థాయిలో ఉందంటే ఇంకా పలు రాష్ట్రాలలో కూడా ఏ సిచ్యువేషన్లో ఉంటుందనేది మనం అంచనా వేయచ్చు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విషయంలో ఆల్రెడీ ఒకసారి వెల్లడైపోయింది. ఇక చూస్తే ఇక్కడ ఒక స్టేట్లో వెల్లడైపోయింది. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా చాలా వరకు ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది. ఒక నివేదిక కూడా బయటికి రావడం జరిగింది. అంటే తెలంగాణ ఏరియాలో ఆల్రెడీ నివేదిక రావడం జరిగింది. అంటే ఈ లెక్కన చూసుకుంటే ఎక్కడైనా సరే ఇలాంటి ఎయిడ్స్ బారిన పడి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారు జాగ్రత్త తీసుకోకపోవడమే కాకుండా ఆ యొక్క దాన్ని ఇంకొకరికి కూడా అంటించడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే వారు ఎంతసేపు వారి యొక్క కామ వాంఛ తీర్చుకోవడం కోసం ఇతరులను బలి చేసి నాకున్నది వాళ్ళకు వస్తుంది అంతే, లేదంటే సుఖ వ్యాధులు ఇలాంటివన్నీ చెత్త చేసేసుకుంటారు. జీవితాలన్నీ కూడా బలి చేసేసుకుంటున్నారు. కాబట్టి ఈ వలస కార్మికులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కనుక మీరు ఎక్కడైనా పని చేస్తున్న సమయంలో ఏదో ఒక వీక్ టైంలో కనుక మీరు ఎవరితోనైనా పురుషుడితో కానివ్వండి, స్త్రీతో కానివ్వండి, మీరు ఇంటిమేట్ అయినప్పుడు దయచేసి కంపల్సరిగా పరీక్షలు అనేవి చేయించుకోవాలి. మెడికల్ టెస్టులు చేయించేసుకొని ఎయిడ్స్ యొక్క టెస్ట్ చేయించుకున్న తర్వాత అంతా క్లియర్ ఉంది అనుకున్నప్పుడే మీ ఫ్యామిలీతో మీరు మళ్ళీ మీ ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేయండి. తప్పించి ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అనవసరంగా పిల్లల విషయంలో మాత్రం ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి చాలా ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంది. మొత్తం ఇండియా వైడ్గానే చాలా తీవ్ర స్థాయిలో ఉంది. కాబట్టి దయచేసి అలర్ట్గా ఉండండి. ఎఫ్ఐఆర్స్ పెట్టుకునేటప్పుడైనా, రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడైనా సరే ఇక మీదట పరీక్షలు చేసుకొని హెల్త్ కండిషన్ అంతా బాగా ఉంది, ఇతను చాలా పర్ఫెక్ట్ హెల్దీ అని చెప్పేసి అనుకున్నప్పుడే మీరు ఏం చేయాలనుకుంటారో ఆ పర్సన్తో చేయండి. అంతేగాని ఏదో వచ్చేసారు, బాగున్నారు, చూడడానికి స్మార్ట్గా కనిపిస్తున్నారు, మంచి స్టైలిష్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, కన్సర్న్ చేస్తున్నారు అని చెప్పేసి కనుక పొరపాటున వాళ్ళతో మీరు వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఎయిడ్స్ బారిన పడక తప్పదు. ఇలాంటివే చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి బీ అలర్ట్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.